రూపాయలు దాచిపెట్టుకున్నా కూడా బెంగే మనకి. అంటే ఎంతున్నా కూడా బెంగే. కానీ ఏమీ లేని ఆయన ఎలా చేయగలిగాడు ఆలోచించండి. అస్సలు బెంగపడ్డాడు ఏమైనా? ఎల్లవయ్య ఇల్లు గాలం వేసి మన పన్ను తెచ్చి కట్టేసి పొడవ వెళ్ళిపోద్ది, నీకు కట్టు నాకు కట్టు ఇద్దరు కట్టి అన్నాడా లేదా? ఇద్దరు కట్టేసాడు. డబ్బు వ్యామోహం చెప్పండి వాక్యాన్ని ఏం చేస్తుందంట అంటే దేవుని మాట కూడా వినవదు. అది దేవుని మాట వినగలిగిన వాడు డబ్బును కూడా ఏం చేయగలడు? పాదాల కింద తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. అది యేసు సాధ్యం చేసి చూపించాడు. కొంచెం ముందుకు వెళదాం. 39 చదవండి. 40-41 39-40-41 యేసు ప్రభు శిష్యులు సాయంత్రం అయిపోయింది, దోణెక్కారు. ఏమండి చదవండి అమ్మా. దోణి మీద వెళుతున్నారు. సముద్రం మీద ఏమొచ్చింది చెప్పండి? పెద్ద గాలి తుఫాను వచ్చిందంట. వినాలి, బాగా వినాలి, బాగా వినాలి. ఇక్కడ ఎందుకురా భయ్ మీరు భయపడుతున్నారు? నేను కూడా అదోలో ఉన్నాను కదా. వింటున్నారా? నేను కూడా మీతో నేను కూడా ఉన్నాను కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడితే నేను కూడా భయపడాలి కదా. ఆయన దేవుడు అనడానికి పెద్ద నిలువెత్తు సాక్ష్యం అది. ఏమండి మీరు ఒకటి గుర్తించండి దయచేసి. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఆ స్టేట్మెంట్ ఏంటంటే 12 మంది శిష్యులు ప్రభు కోసం పేకలు ఇచ్చేశారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఆయనలో ఏదో గొప్ప శక్తి వాళ్ళు చూశారు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మళ్ళీ మన మాట నేను గొప్పను కదా, నేను మీలాంటి ఒక వ్యక్తిని, సామాన్యుని. మీరు ఇంతమంది నన్ను నమ్మి నా వెనకాల వచ్చారంటే నాలో ఏదో కొంత శక్తి ఏదో చూశారు. నాలో ఉన్న శక్తిని చూశారు. నేను శక్తి కాదు, నాలో ఏదో శక్తి ఉంది. ఆ శక్తి మిమ్మల్ని ఏం చేసింది? నడిపించింది. నేను నడిపించలే, నేను మీలాంటి ఉన్నే. కాబట్టి యేసులో కూడా ఏదో శక్తి కళ్ళారు వాళ్ళు చూశారు. కాబట్టే ఆయన కోసం చావడానికి కూడా సిద్ధమైపోయారు. సాక్షులుగా బ్రతికారు. చివరికి హతసాక్షులుగా మారిపోయారు. కాబట్టి ఇక్కడ శిష్యులు ఆయనలో ఉన్న ఏ శక్తిని చూశారు మీరు చూడండి దయచేసి. సముద్రం మీద గాలి వచ్చేస్తుందంట. అయ్యో ప్రభా ఏంటంటే నీ మీద మాకు చింత లేదా? లేకపోతే మా మీద నీకు చింత లేదా? నీకు చింత ఉంటే మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేస్తావు గాలికి? నువ్వేంటి ప్రశాంతంగా పడుకున్నావేంటి? బొబ్బున్నావు అలాగా? ఏమయ్యా పట్టించుకోవా మమ్మల్ని? అప్పుడు ఏమంటున్నారు చూడండి దయచేసి. ఏంటమ్మా ఇప్పుడు దీన్ని గద్దించండి, మీకు నమస్కారం. ఒకసారి దీన్ని అమ్మా ఎలా చూడు, ఈ గాలిని గద్దించండి. ఓ ఆగే బాబు ఒక నిమిషం అనండి. ఏమ్మా ఇక్కడ ఎవరి వల్ల కాదా చెప్పాలి? అయితే చెప్పండి, ఇది మనుషులకు సాధ్యం. ఏది మనం ఇక్కడున్న గాలి. మీరు సముద్రం మీదకి రండి, బాగా తెలుస్తుంది. గాలి అంటే ఏంటి అనేది తెలియాలంటే ఎక్కడికి రావాలి మీరు? ముఖ్యంగా ఈ ఏమంటారు తమ్ముడా, బోట్ ఎక్కి అమ్మా సముద్రం లోపలికి ఎంటర్ అయ్యే దగ్గరికి రండి, తెలుస్తుంది మీకు. ఒక 30 అడుగులు 40 అడుగులు పైకి లేపి కొడుతుంటే అప్పుడు గుడ్లు బయటకు వచ్చి మళ్ళీ లోపల పోతా ఉంటాయి. ఏంటి కనిగుడ్లు బయటకు వస్తా ఉంటే పైకి లేచినప్పుడు, ఆ కిందకి దిగినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి. గుండెకాయ ఏడు ఉండాల్సింది, ఇంకేడుంటుందో చెప్పలే. అసలుకి ఇది గాలేటండి. ఇది నిజంగా ఏసీ పెట్టాడు దేవుడు. మనకేం చేశాడు? ఏం పెట్టాడు? ఏసీయా బీసీయా? ఏసీ. కరెంటు బిల్లు లేని ఏసీ పెట్టాడు. రైట్. సముద్రం మీద తుఫాన్ అంటే ఎలాగ ఉంటుంది చెప్పండి? చూడండి, గాలి చాలా గట్టిగా ఉంటుందండి. సముద్రపు గాలి మామూలుగా కూడా ఉప్పడలకు బాగా తెలుస్తుందండి. ఎవరికి? ఉప్పడలకి. ఏం చేశాడంట? ఆగవా చెప్పాగా, ఆగా గద్దించడం ఇదే ఉడా ఏంటి దేన్ని? సరే అయితే కుక్క పిల్ల కుయ్యి 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 అంటే తోక ముడుచుకుంటా చూసా. కుక్క పిల్ల అలాగంటదా? అలాగే గాలి ఏం చేసిందంట? సముద్రపు గాలి, సైలెన్స్. ఇది ఎవడికి సాధ్యం అండి? ఎవడికి సాధ్యం అండి భూమి మీద? మనిషికి సాధ్యమా? ఇది కళ్ళారా ఎవరు చూశారు? అప్పుడు వెంటనే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూడండి దయచేసి. ఈయనెవరో గాలి సముద్రం ఈయనకు లోబడుతున్నాయంటే
అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. యేసు దేవుడు కాదా? ఆలోచించండి. ఏది నువ్వు అనొచ్చు చూద్దాం ఒకసారి, నువ్వు నిమ్మలపరచు చూద్దాం ఒకసారి, నువ్వు గాలితో మాట్లాడి ఆపు ఒకసారి చూద్దాం. ఇది నీకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తం సాధ్యం. ఇన్నున్నాయి కదా ఇంతకుముందు, మరి ఎన్ని గాలికి వదిలేశారేంటి? రండి ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. చాలా ఉన్నాయి చెప్పడానికి. 5వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల వరకు రాసుకోండి. 1 నుంచి 20 వచనాల వరకు రాసుకోండి దయచేసి. ఏమ్మా? అపవిత్రాత్మలు పట్టిన సేనా దెయ్యం ఇక్కడ మనకు కనపడుతుంది కదా. డైరెక్ట్ గా విషయానికి వచ్చేద్దాం. ఈ అపవిత్రాత్మలన్నీ కూడా ఆయన ఏమంటున్నాయో ఒకసారి చదవండి మీరు ఆ మాట దయచేసి. 5వ అధ్యాయము చూడండి. సర్వోన్నతుడైన ఏమంటున్నాయి? వచనం చెప్పమ్మా. 7వ వచనం. దెయ్యాలు ఏమంటున్నాయి చూడండి. సర్వోన్నతుడైన 7వ వచనం చదవమ్మా. యేసు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా నాతో నీకేమి? ఏమని చెప్తున్నాయి దెయ్యాలు? అట్లొద్దు అసలు. దేవుని కుమారుడా ఇందాక చెప్పాను, మళ్ళీ నేను యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఇందాకే చెప్పాను. ఏం చెప్పాను నేను? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఎవరు? దేవుడే అని నేనన్నానా? దేవుడే చెప్పాడు. ఏమని? మీరు దైవములని చాలా సందర్భాల్లో రాయబడ్డాయి. నేను ఆ టాపిక్ లోకి వెళ్ళడం లేదు. దెయ్యాలు ఒప్పుకుంటున్నాయని ఏమని? ఆయన దేవుడే, ఆయన దేవుడని, సర్వోన్నతుడైన దేవుడు, దేవుని కుమారుడని. ఆ దెయ్యాలే ఒక్కదేం కాదు ఒప్పుకుంటా. దాదాపు 2000కు పైన దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి. నువ్వు ఒప్పుకుంటేనే ఒప్పుకోకపోతేనే. రైట్. 19వ వచనం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి 19వ వచనం 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి అండలింగండి ఆ పదాన్ని. దెయ్యం పోయిందా? పొందులో పడ్డదా? పోయి పొందులు చచ్చాయా? మరి ఈడేలా బతికాడండి బాబు? పొందులు భరించలా చచ్చిపోయంట. ఆ దెయ్యాన్ని పొందులు భరించలేక సముద్రంలో పడి చచ్చిపోయాయంట. మరి ఈ మానవుడు ఎలా భరించాడండి బాబు? ఏమండి నిజం చెప్పండి. లారీ కింద మనిషి పడితే బతుకుతాడా? మరి పందిని చూడండి, పంది చావదు, పంది చావదండి బాబు. లారీ అయినా తిరగబడిపోద్దాం కానీ పంది చావదు. తెలుసా మీకు? ఆ పందుల గుంపు ఎలా ఉంటుందో ఒకరోజు పెళ్ళైన కొత్తలో మా ఆవిడ చూసింది నాతో పాటు. నిజమండి. అది హైవే రోడ్డు మీద నిలబడి గుండెకాయ చేతులు పెట్టుకొని పెట్రోల్ అయిపోయింది మా దరిద్రం ఆ పందుల దగ్గరకు వచ్చేసరికి. రైట్. చూడండి దయచేసి. పందులన్నీ చచ్చిపోయినాయి కానీ ఎలా భరించాడండి. అప్పుడు చెప్తున్నాడు, ఒరబాయ్ పోయింది, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది ప్రభా, ప్రశాంతంగా ఉన్నారు ప్రభా, చాలా బాగుంది ప్రభా. అయితే వెళ్ళి మీ ఇంట్లో చూపించుకో. ఏమని చెప్తావు? వెళ్ళి విషయం చూడండి. అండలేం చేయండి చెప్పదండి. ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ చేసింది ఎవరు? అదే మిస్ అవుతుంది. చేసింది ఎవరు? యేసు ప్రభు కదా. యేసు ప్రభు అంటే దేవుడు కదా. ప్రభు అంటే దేవుడు కదా. దేవుడేనా? చేసింది దేవుడేనని చెప్తున్నాడు ఆయన. అంటే యేసు ప్రభు దేవుడేనా? యేసు ప్రభు అందరికి దేవుడేనా? మరి ఇంకేం చెప్పాలి? చేసింది నేనే, ప్రభు నేను అని చెప్తున్నాడు కదా ఆయన. ఇంకేం చెప్పాలని కదా. అది ప్రభువుకు మాత్రమే సాధ్యం. కొంచెం మనం ముందుకెళ్దాం. చూడండి దయచేసి 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ లేకపోలిలో ప్రకటింపనారంభించి అందరూ ఆశ్చర్యపోయారు. అందరు చేసే అయితే అందరికి తెలిసిన అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? మా వాడు చేసేది ఈయన చేసేది అనుకుంటా. అంటే ఎవ్వడు చేయలేంది ఆయన మాత్రమే చేయగలిగాడు. అందుకే జనాలు ఏమైపోయారు? ఆశ్చర్యకరుడండి బాబు. యేసు బాబు అంటే చిన్న విషయం కాదు. ఆయన ఆశ్చర్యకరుడండి. మనకులాగా అన్నాడు చిన్న చిన్న చేయడండి, చిన్న చిన్న చేసేయడండి ఆయన. ఆయన చేసిన ఆశ్చర్యం అండి. అది దేవుడు మాత్రమే చేయగలిగిన
శక్తి కలిగిన వాడు యేసుప్రభు అండి. చూడండి 25 వచనం నుండి రాసుకోండి, 34 వచనం వరకు జస్ట్ రాసుకోండి అంతే. ఇక్కడ రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ కనపడుతుంది. బాగా ఎన్ని ఎందుకు చెప్తున్నాను నేను? మనుషునికి చెప్పండి అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. ఇప్పుడు ఆయనకి సమస్తము సాధ్యమైతే ఆయన ఏమై ఉండాలి అంతే. రండి, ఇప్పుడు 12 ఏళ్ళు అంటే 12 ఏళ్ళ నుంచి ఇవిడికి ఏంటంట బ్లీడింగ్ అయిపోతుంది. అది స్త్రీల సమస్య. ఇప్పుడు అన్ని ట్రై చేసిందనే కదా బైబిల్లో ఉంది. అన్ని చోట్లకి వెళ్ళింది, ఇంకా ఆవిడికి చూయించుకునే శక్తి లేదు, భరించే కూడా శక్తి ఓపిక లేదండి. చివరాఖరికి ఆవిడకున్న ఒకే ఒక ఒపీనియన్ ఏంటంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడిపోతాను. ఏమండి, నేను డాక్టర్ గారిది ఆయన ఇడిసిన కోటు ఉతకపోయినా వేసేసుకుంటానండి, చెంగు వద్దు నాకు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా లేదా? నా షుగర్ పోతే చాలు మీకు నమస్కారం. నేను డాక్టర్ గారిది చెంగు బొంగు ఇవన్నీ ముట్టుకొని నేను ఏకంగా ఏం చేస్తాను, కోటు వేసేసుకుంటాను. వారం నెల రోజులు ఇడి చేసినా పర్లేదు, కప్పు కొట్టినా పోద్దంటారా షుగర్? ఎక్కువైపోద్దంట. ఆయన వేసుకున్నట్టుకున్నాడు ఎప్పుడు. అది సంగతి. సరే, విషయానికి రండి. ఇప్పుడు ఇవిడుకున్న విశ్వాసం ఏంటంట, వస్త్రపు చెంగు ముడితే చాలు. అర్థమవుతుంది మీకు? అప్పుడు వచ్చిందంట, చెంగు ముట్టిందంట, వెంటనే రక్తధార కట్టిందంట, ఆయనలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందంట. నన్ను ఎవరో ముట్టారంట. అంటే ఎవరో ముట్టారంటే ఈయనకి ఎవరైనా తెలియదా? చెప్పండి. తెలుసు, తెలుసు. కానీ ఇద్దరికే తెలుసు. ముట్టిన ఆవిడికి తెలుసు, ముట్టించుకున్న ఈయనకు తెలుసు. మరి అదంతా జనాలకు తెలియాలంటే ఏమనాలి? ఎక్కడ నన్ను ఎవరో ముట్టారు అంటే ఆవిడ నోటితోనే చెప్పాలి ఆవిడ కలిగిన మేలు అంటాం. అర్థమవుతుంది మీకు? రైట్. ఇది చేయగలిగిన శక్తి ఇది మనిషికి అయితే చెప్పాలి అసాధ్యం. ఈయన దేవుడు కాబట్టి కేవలం ఈయనకే సాధ్యమైంది. ఏమండి, స్వస్థపరిచి మంచి కార్యం చేసిన మంచివాడు కదండి. 35 వచనం నుండి 43 వచనం వరకు రాసుకోండి. సమాజపు మందిరము అధికారి కుమార్తె అనగా యాయూరు కుమార్తె సందర్భాన్ని రాసుకోండి. జస్ట్ చచ్చిపోయింది అమ్మాయి. డాక్టర్లు డిక్లేర్ చేశారు ఏమని? ఆయన మార్గ మధ్యంలో ఉండగా కూడా మళ్ళీ బండి పంపించి సేవకుని పంపించి ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకులేండి, సర్టిఫికేట్ ఇచ్చేసారు, డెత్ సర్టిఫికేట్, ఇంకా అక్కర్లేదులేండి అని చెప్పేశారు. అర్థమవుతుంది మీకు? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభు నువ్వు మాట మాత్రం సెలవిస్తే సార్. రైట్. ఆయన వచ్చాడు, ఏ ట్రీట్మెంట్ లేదు, జస్ట్ ఏ సింగిల్ వర్డ్, తల్లి తాకుమి, తల్లి తాకుమి. అంటే అర్థం ఏంటి? చిన్నదానా లేవు. అందరూ ఏమన్నారు? ఆయన ఎగతాళి చేశారు, గేలు చేశారు, అపహసించారట. ఏంటి, చచ్చిపోయిన అమ్మాయి చచ్చిపోయాక వచ్చాడా ఏం చేయడానికి? అంటే మన తూగో భాష ఇది. ఏం చేద్దామని వచ్చాడు ఇప్పుడు? ఏం చేయటానికి కదా. ఈ నసగాళ్ళందరూ బయటికి తీసుకెళ్ళమని పేరుతున్నారంట. ఈ నస, ఈ గొనుగుడు, ఈ సొనుగుడు వద్దు, ఈ అదవులందరూ బయటికి తీసుకెళ్ళిపోండి అర్జెంటుగా, నేను ఏదో ఒకటి చేస్తాను. కానీ తల్లి తాకుమి, చిన్నదానా లేము. ఇది ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం అండి? మాట్లాడండి బాబు. మా చురుల్లోకి తీసుకెళ్తాను, మీకు దండం పెడతాను, మీరు రండి. ఏమండి, చిన్నపిల్ల దగ్గరికి తీసుకెళ్తాం. మీరు కూడా ఇదానండి, తల్లి అర్థమైందా? మీరు మీ గొంతు ఆరిపోయేదాకా నండి చిన్నదానాలే చిన్నదానాలే చిన్నదానాలు. రోజు రోజుకు వాసన వచ్చేస్తుంది తప్ప లేకటం అనేది ఎవరికి సాధ్యం? మాట్లాడండి. కుళ్ళిపోయింది అని అనుకుని వాసన వస్తుంది అని అనుకున్న లాజర్ను కూడా లాజరు లేచి బయటికి రా, అది ఎవరికి సాధ్యం? ఏంటండి మరి ఆయన దేవుడు కాదంటారు? ఆయన ఉత్తిగిని వెంబడించారండి యేసుప్రభుని. కొని ఆలోచించండి. సరే, మన తెంగరోళ్ళం, మన అమ్మ బాబులు లేకపోతే ఎవరో మన పరిచయం చేశారని వెంబడిస్తున్నాం. ఏ అనుభవం లేకుండానే ఆయన్ని వెంబడించారా? ఏమి చూడకుండానే ఆయన్ని దేవుడు అని పరిచేస్తున్నారా? ఆయనలో ఏ గొప్పతనం లేకుండానే
శక పురుషుడని చరిత్రకు అడ్డంగా ఆయన మాత్రం ఎందుకు పెట్టారు? చరిత్రకు అడ్డంగా పెట్టారు ఆయన్ని. అర్థమవుతుందా? చరిత్రను విడగొట్టడానికి అడ్డెవరు? ఆయనే. రండి దయచేసి. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నా? మామిడి చెట్టు కింద ఉన్నాం అంటుందా ఎవరో? రండి దయచేసి. యాయూరు కుమార్తెను ఏం చేశాడు? వృత్తులను ఈ మాట విన్నాం ఒక్కసారి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4:17 చదవండి దయచేసి. అందరూ చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా బాగా వినాలి. దేవుని ఎదుట అనగంటే దేవుడు అంటే ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. అబ్రహాము గురించి మాట్లాడుతూ దేవుడు అంటే ఎవరంట? మృతులను సజీవులనుగా చేయవాడు. దేవుడు అంటే ఎవరు? మృతులను సజీవులనుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. ప్రాణం లేకపోయినా చెప్పండి, ఉన్నట్టుగానే ఏం చేశాడు? పిలిచాడు. వాస్తవానికి ప్రాణం ఉందా అమ్మాయిలో? లాజరులో ప్రాణం ఉందా? ఉన్నట్టుగానే లాజరు లేచి బయటికి రన్నాడు. చిన్నదానా లే అన్నాడు అంతే. అంటే లేని దాన్ని కూడా రప్పించగలిగిన శక్తి ఎవరికి ఉంది? మృతులను సజీవులుగా చేసే శక్తి ఎవరికి ఉంది? అదేనండి, ఆయనకు ఒక్కడికే ఉందండి. మరి యేసుప్రభు దేవుడు కాదా? ఆలోచించండి. కొంచెం మనం ముందుకు వెళదాం. ఏమండి? 6వ అధ్యాయము రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. 41వ వచనం. 5 రొట్టెలు చెప్పండి, 2 చేపలు ఎంతమందికి పంచాడు? ఇలా చూడండి. ఇంకా ఎంతమందికి? అదే మరి మీరు పురుషులు పురుగులు అన్నారు అనుకోండి, నాకు కోపం వచ్చేస్తుంది. 5,000 మంది కేవలం పురుషులు లెక్క. మరి స్త్రీలు చిన్నపిల్లలు మానేశారు మీరు. కాబట్టి ఎంతమందో తెలియదు. కేవలం పురుషులే 5,000. ఎన్ని రొట్టెలు చేపలు? తమ్ముడు అక్కడ ఏమన్నా చిన్న మొక్క మిగలలేదా మధ్యాహ్నం రాజేష్? చేప ఓ తోక మొక్కను మిగలలేదా? ఉంచాల్సిందబ్బా, ఇక్కడ దేవుడు ఎవరో తేలిపోయేది. అమ్మ 5,000 మంది కొద్ది మీకు వందనాలు. ఇక్కడ కూర్చుంటే మహా అంటే తిప్పి కొడుతూ 100 మంది ఉంటారు. ఒక బ్రెడ్ ముక్క తీసుకొస్తాను, ఒక చేప ముక్క తీసుకొస్తాను, మా అందరికి పెట్టండి. మీకు నమస్కారం. ఎవరికైనా సాధ్యమా? ఇక్కడికి చిత్రం ఏంటంటే అందరికి మంచిగా 12 గంపలు. ఇది ఎలా సాధ్యం అండి బాబు? ఇది ఎలా సాధ్యమండి? ఇది ఎవరికి సాధ్యం? ఇది మనిషికి అసాధ్యము, దేవునికి మాత్రమే ఆయన దేవుడు. ఎన్ని చెప్పమంటారు? ఇలా ఎన్నేమో కట్టుకదలా కాదే. చదవండి దయచేసి. ఇంకా ఏమంటాడో ఏమండి? 49వ వచనం. 49వ వచనం చదవండి. ఆయన సముద్రం మీద. అది అయిపోయిన తర్వాత శిష్యుల్ని బయలుదేరండి రబ్బాయ్ అన్నాడు. మరి మీరు ఎలా వస్తారు ప్రభు అంటే, నాకు వెనకాల వాహనం ఉందిలే, మీరు వెళ్ళండ్రా, మీ వెనకాతలు వచ్చేస్తాను అన్నాడు. వింటున్నారా? నేను ఇదంతా చదవటానికి టైం లేదు. మరి మాతో వచ్చేచ్చు కదా ప్రభు అంటే, లేదు నాకు వాహనం ఉంది, మీరు వెళ్ళిపోండి, మీ బోటేనేటి, నాకు ఏం బోట్ లేవేటి, మీరు వెళ్ళండ్రా అన్న. సగం సముద్రం మధ్యలోకి వెళ్ళేసరికి ఎదురు వచ్చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడట అంటే వాళ్ళకి ముందు వెళ్ళిపోయాడు ఆయన. ఎదురుగా వచ్చేస్తున్నాడంట. అది చూసి నీళ్ళ మీద నడిచొస్తున్నాడంట, బోటు కాదు, నీళ్ళ మీద ఏం చేస్తున్నాడమ్మా? బకెట్ నీళ్ళు ఎడతాను, దాని మీద నిలబడండి చాలు. బకెట్ నీళ్ళల్లో నిలబడండి చాలు. సముద్రం మీద యేసుప్రభు ఏం చేస్తున్నాడని చెప్పండి. నడిచొస్తుంటే శిష్యులు చూసి ఏమనుకున్నారు? బోతం దెయ్యమని అలాడిపోతున్నారట. మీకు నమస్కారం రా బాబు. దెయ్యానికి దేవుడికి తేడా తెలుస్తలేదు మీకు అప్పుడప్పుడు. నమ్మలేకపోతున్నాం ప్రభు అంటే, మరి ఏం చేయాలి నమ్మాలంటే? నేను కూడా నడిచేలాగా నాకు పర్మిషన్ ఈ ప్రభు అన్నాడంట. ఎవరు? సరే నడువు అన్నాడంట. అంతే, నడువు అన్నాడంట. అంతే కదండి. నడిచాడు. ఎంతకి నేను ఆయన వైపు చూస్తూ నడిచినంత వరకు, అంటే ఆయన మీద ఏకాగ్రతను, ఆయన మాట మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో కొనసాగినంతసేపు అడుగులు బాగా వేసాడు. ఎంతకి నేను నడిచేది నీళ్ళ పాలని కవి చూశాడు. ఈ నీళ్ళ పాల అక్కడ ఏమైంది?
విశ్వాసం పోయింది. అందుకన్నాడు అల్ప విశ్వాసులారా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను వెళ్ళి నడి సముద్రంలో పడమంటే పడ. అర్థమైందా? అంటే నీళ్ళ మీద నడవడం అనేది చెప్పండి 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 మనిషికి అది కేవలము దేవునికే. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు నీళ్ళ మీద నడిచాడా? కట్టు కదా. అసాధ్యమా? సాధ్యమైనకి సాధ్యమైందంటే ఆయన దేవుడా మనిషా? అదే మరి ఎన్ని చెప్పాలి ఇలాగా, ఎన్ని చెప్పాలండి ఇలాగా. రాసుకోండి దయచేసి. 56వ వచనం, 56వ వచనం చదవండి దయచేసి. గన్నెసరతు అనే ఒడ్డుకి వెళ్ళారండి 56వ వచనంలో. ఏమండి అక్కడ ఒకే ఒక్క ఆశతో ఆయన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తిని గురించి రాస్తున్నాడు చూడండి. ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు. 56వ వచనం ఉందా? 6వ అధ్యాయం చదవండి. ఏమొచ్చును? 56వ వచనం. ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడ జనులు రోగుల అంతర్విధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రముల చెంగు మాత్రము ముట్టమని ఆయన వేడుకొనిచుంది. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొంది. రైట్. ఏ విషయం కంట? ఇంకా మనిషిని కూడా ముట్టుకుంటలేదు ఆయన కదా. ఆశ ఎలా రాంటాం, చున్నీలా పట్టుకుంటా పో, నీ సమస్య పోయింది. అర్థమైందా? ఇలాగా సమయంలో ఎలా రాంటాం, కాలర్ పట్టుకోవడం, పో పోయింది పో అంటాం అంతే. ఏంటి మీ వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు ఏమైపోతుంది? ఇది ఎవరికి సాధ్యం అండి? ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ సమస్యలు మీకున్నాయి. మా ఆవిడకి సమస్య ఉంది, ఆవిడకున్నటువంటి సమస్య అంతా ఎంత కాదు. ఆవిడ కూర్చోలేదు, నిలబడలేదు, కానీ వేడిపండు చూడ మేలిమేయుండును. అలాగా ఆవిడకి చాలా సమస్యలు ఉన్నాయి. రాత్రి గోల, అయ్యగారు నేను కారులో కూడా కూర్చోలేనండి. నిజం కదా. ఇక్కడ ఎవరైనా ఇంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే, నా యేసు లాంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉంటే, ఆవిడ వస్త్రపు సింగు మొత్తం సగం ఇచ్చేస్తాను మీకు. ఫోన్ చెప్పండి. ఇది మనిషికి అసాధ్యం. ఆయన దేవుడు కాబట్టే అలా వచ్చిన వాళ్ళందరికంట చూడండి ఆ పదాన్ని. నీకు నేను ఇప్పుడు చేయలేనులే కానీ వచ్చే ఆదివారం రా, అలాంటి ఏం చెప్పలే, అందరికట. ఇంకా ఏమన్నాడు చూద్దాం దయచేసి, ముందుకు వెళదాం. 7వ అధ్యాయం చాలా ఉన్నాయి. 7వ అధ్యాయం దగ్గరకు వచ్చాం. 25వ వచనం నుండి ఏమండి, గ్రీసు దేశస్తురాలు సులోఫెనికియా అనే వంశానికి చెందిన ఒక చిన్నది అపవిత్ర ఆత్మ చేత బాధపడుతూ ఉంటే ఏమండి తల్లి వచ్చి వేడుకుందండి. వింటున్నారు కదా ఏమ్మా? 7వ అధ్యాయము 25వ వచనం నుండి చదవండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడి, ఆ స్త్రీ సులోఫెనికియు మందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. గ్రీసు దేశస్తురాలు అంటే అన్యులు. వాళ్ళు ఎవరండి? దేవుణ్ణి ఎరగని వాళ్ళ. చదవండి. ఆమె తన కుమార్తెల్లో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయన వేడుకొని ఆయన ఆమెను చూసి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లలు రొట్టె తీసుకుని ఒక్క పిల్లలకు 29 డైరెక్ట్ చదవండి. 29. అందుకని ఈ మాట చెప్పినందుకు వెళ్ళుము. ఆవిడకున్న విశ్వాసాన్ని బట్టి ఏమండి వెళ్ళలేదాయన. వింటున్నారా? వచ్చి ఒక ఆవిడ అప్లికేషన్ పెట్టింది ఆయనకి. ఏమని? ఆ కూతురు బాగాలేదండి, మీరు వస్తే బాగుంటదండి. రైట్. ఈయన వెళ్ళాడు అసలు? ఇలా చూడండి, వెళ్ళాడా? ఎక్కడుండేమన్నాడు? ఇది మనిషికి సాధ్యమా? ఇది మనిషికి సాధ్యమా? ఏమండి పాస్టర్ గారు, మా అమ్మాయికి బాగోలేదండి బాబు, అమ్మ నేను వచ్చి ప్రార్థన చేస్తానని అంటాం మనమైతే. ఆయన ఏమన్నాడు? బాగోలేదండి బాబు అంటే పోయింది పోవమ్మన్నాడంట. ఎవరికి సాధ్యమండి? ఇది ఎవరికి సాధ్యమండి? ఇలా చెప్పిందో లేదంటే పోయింది పోవమ్మా అన్నాడంట. పోయింది పోవమ్మ దెయ్యం ఎవరికి సాధ్యమండి బాబు? ఈ మహిమలు ఎవరికి సాధ్యమండి?
అది కేవలం దేవునికే సాధ్యం. పాయింట్కి రండి. ఇంకా చదవాలి, ముందుకెళ్ళాలా. ఆమె ఇంటికి వచ్చి అయిపోయింది అక్క, ఆ సబ్జెక్ట్ అంతటితో అయిపోయింది. 31 నుంచి 37 వరకు రాసుకోండి. ఇవన్నీ కూడా సందర్భాలు. ఇక్కడ చెవుడు నత్తి రెండేంటంట, చెవుడు నత్తి అంటే దీన్ని మనం ఏమంటాం, డఫ్ అండ్ డమ్. ఏమంటాం మనం, డఫ్ అండ్ డమ్ కదా. వీళ్ళకి కూడా ప్రత్యేకమైన స్కూల్స్ ఉన్నాయి. డఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఏమున్నాయి, స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ ఛానల్స్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారు లేదా? చెప్పండి ఒకసారి అలా మాట్లాడకుండా. నాలుగు చెప్పండి. ఈలోపు మంచినీళ్ళు ఏమన్నా అన్నయ్య మిమిక్రీ చేస్తాడు. అదే చెప్పు, ఎలా వాళ్ళు వింటారు కదా. అది ఆపొద్దు, నువ్వు చెప్తానే ఉండి నేను దాగా. వాళ్ళు ఎవరు, అది వాళ్ళు ఏళ్లతోనే ఏం చేస్తారు, వాళ్ళు చెప్తా ఉంటారు. శ్రీనికి కూడా తెలుసు బాగా. శ్రీని అయితే ఇంకా బాగా చెప్తాడు, కానీ నేను సాయంత్రం చెప్పిస్తానులే. రైట్. కాబట్టి విషయం చెప్పేస్తుంది చూడండి. అతని దగ్గరకు వచ్చి ఏం చేశాడంట, చదవమ్మా. 31 వాని చెవులు తెరవబడెను, వాని నాలుకయు నరము. ఆయన ఏం చేశాడు, ఆ చెవుల్లోకి వేలెట్టేసి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఒకటే ఒక మాట అన్నాడు, ఎఫ్ఫాతా అన్నాడు. చదవమ్మా అని చెప్పిన వెంటనే ఆ మాటకు చెప్పండి, తెరువా అర్థం. అంతటి వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి, వాడు తేటగా మాట్లాడుతుండెను. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటేనండి నా వెనక చూడండి. నా చెవు, కుడి చెవు ఆపరేషన్ అయింది. మీకు తెలియని సంగతి ఏంటంటే, నా కుడి చెవు తీసి టేబుల్ మీద పెట్టి అమెరికా నుంచి కర్ణబేరు తెచ్చి, మీరేం నవ్వుతున్నారు అనుకుంటున్నారు, నేను చెప్పేది నిజం, చాలా నిజమండి. ఏమండి నా కుడి చెవు బాగుందా? మరి ఏమైందని మీకు, మీ చెవు తీసారేంటి ఎవరన్నా? ఇక్కడ రమ్య హాస్పిటల్ అని రాజమండ్రిలో కోటిపల్లి బస్ స్టాండ్ లో ఉంటుంది. నేను ఈస్ట్ గోదావరి వచ్చిన కొత్తలో కుడి చెవు ఓపెన్ చేసేసారు. అమెరికా నుంచి కర్ణబేరు తెచ్చారు, లోపల పెట్టేశారు, తర్వాత కుట్లేశారు. తెల్లారిసరికి చెవు బాగానే ఉంది, కానీ ఈ కొన్ని ఇంతలోనే అయిపోయింది, ఈ కొన్ని ఇంతలోనే అయిపోయింది. ఏటి ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. ఇక మా ఆవిడ నా యాంక చూసి నవ్వుతుంది కొంచెంసేపు, ఏడుతుంది కొంచెంసేపు. నాకేం అర్థం కానీ ఏమేమి ఇదేంటో బాబు, శివ ఆపరేషన్ చేస్తే కళ్ళు వచ్చిపోయినాయి. ఎలాగైతేనే 2-3 రోజులు తగ్గారండి. ఇలాంటి డాక్టర్ ఉంటేనండి ఏం లేదండి. దేవసాయం గారు ఎఫ్ఫాతా గో అన్నాడు అనుకో, అసలు ఈ ఆపరేషన్ ఎందుకండి, బాధలు ఎందుకండి? ఏమండి మీకు అర్థమైందా? ఎఫ్ఫాతా పో పో. ఇలాంటి డాక్టర్ ఉంటేనే నిజంగానండి. అలాంటి ఆయనకి ఆపరేషన్ చేసేవాడికి 20,000 ఇచ్చే బదులు ఇలాంటి వాడికి 50,000 ఇచ్చినా చెప్పండి, కష్టం. ఎందుకైతే కత్తికోత లేదు, కుట్టు దెబ్బ లేదు, రక్తం బయటకు వచ్చేది లేదు, కళ్ళు లోపల లేదు, ఎఫ్ఫాతా పో, అయిపోయింది పో. ఇది మనిషికి అసాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. కొంచెం మనం ముందుకెళ్దాం దయచేసి. దయచేసి 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు రాసుకోండి. రెండోసారి యేసు ప్రభు చేసిన అద్భుతం, అది దేవుడు మాత్రమే చేయగలిగింది. రెండోసారి అండి ఇది. మొదట ఏం చేశాడండి? ఫస్ట్ టైం 6వ అధ్యాయం 41వ వచనంలో 5 రొట్టెలు 2 చేపలు. కానీ ఇప్పుడు మనం చదువుతున్న 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు ఇది రెండోసారి. ఇప్పుడు ఇక్కడ ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. రెండోసారి 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలు. ఎన్ననేది చెప్పలే. 7 రొట్టెలు. అక్కడ ఎన్ని రొట్టెలు? 6వ అధ్యాయంలో 5 రొట్టెలు. ఎన్ని చేపలు? 2 చేపలు. కానీ ఇది రెండోసారి, ఇది సెకండ్ టైం. ఇది నిజంగా మీరు ఎంత ధన్యులంటే, ఈ పోటీ చెట్టు కింద కూర్చున్నోళ్ళు మార్కు సువార్త అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ ఏమైపోయింది? మార్కు సువార్త అంతా వచ్చేసింది కదా. రెండు తెచ్చేసి రెండోసారి 7 రొట్టెలు 2 కొన్ని చేపలు తీసుకొని ఎంతమందికి పంచి పెట్టాడంట? 4,000 మందికి.
ఎన్ని వేల మందికి? ఇది ఎవరికి సాధ్యం? ఇది ఎవరికి సాధ్యం? చదవండి దయచేసి 18 నుంచి 21 వచ్చిన వరకు. 18 నుంచి ఇంకా తర్వాత అక్కడ 7 గంపలు మిగిలిన. మళ్ళీ ఫస్ట్ టైము 12 గంపలు, సెకండ్ టైము 7 గంపలు. 18 వచనం నుండి మనం చదువుదాం దయచేసి. 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 18 వచనం నుండి జాగ్రత్తగా చూడండి దయచేసి. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా. ఏంటిది అసలు నాకు అర్థం కాదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? ఎందుకు తెలుసా? పెడితే బిర్రుకు తింటున్నారు, అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతున్నారు. ఏమండి? పెడితే బాగా నమిలేస్తున్నారు, చేతులు లాగేసుకుని వెళ్ళిపోతున్నారు, అమ్మయ్య అనుకుంటున్నారు, అంతే తప్ప అసలు నేను ఎలా చేశారా ఎవడు ఆలోచిస్తలేదట. అందుకని ఆయనకి తిక్కలేసి తిక్కొచ్చింది. ఆయనకి తిక్కొచ్చేసి ఒరే పెడితే తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారా మీరు, అసలు నేను ఎలా చేశాను, ఎలాగొచ్చా, ఏంటని ఎవడు అడగరండి నన్ను. మీరు కళ్ళుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం ఉంచుకోండిరా, ఇంతమందికి ఎలాగొచ్చాయని ఎవడైనా అడగరేంటి? మీకేం అర్థం కాదా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు? 12 అని వాళ్ళు సమాధానం చెప్పారట. ఇప్పుడు 4,000 మందికి పెట్టారు రెండోసారి. ఇప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? 7 అన్నారట. చదవండి దయచేసా. పంచి పెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపలు ఎత్తుతారని అడుగు 7 అన్నారు. అందుకైనా దేవుడు నన్ను దేవుడని చెప్పండి, చెప్పండి. మీరు కళ్ళు ఉండి కూడా గుడ్డివారు, చెప్పండి. చెవులుండి కూడా చెవిటివారు, నోరుండి కూడా మోగవారు. ఎవడరా చేస్తారు? మీకు గ్రహింపుకు రావట్లేదా? నేను దేవుణ్ణి అనడానికి ఇంతకంటే రుజువేంటి? ఆయన అడుగుతున్నాడండి. ఆయన ఆవేదనండి. మీరు గ్రహించరా నన్ను? మీరు నన్ను గ్రహించరా? నా శక్తి సామర్థ్యాలు మీకు అర్థం కావడం లేదా? ఇది మనిషి అన్నవాడు చేయగలడా? కొంచెం మనం ముందుకు వెళదాం ప్రియులారా. 8వ అధ్యాయం రాసుకోండి, 22 నుంచి 26 వచనాల వరకు. బెత్సయిదాకు చెందినటువంటి ఒక గురుడువాడండి. ఏమండి? ఏం జరిగిందంట? చదువమ్మ దయచేసి 22వ వచనం నుండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. గుడ్డివాడు చేయబట్టుకున్నారు, వేరు వెలుపులకు తోడుకొని పోయి ఆడి కన్నుల మీద ఏం చేశాడంట? ఉమ్మేసి నీకేమైనా కనబడినదా అని వాడిని అడగగా, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్లు వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుతున్నారు. ఆయన మరలా చేతుల నుంచి కన్నుల మీద ఏం చేశాడు? చదువు. మళ్ళా కన్నుల మీద చేతులు ఉంచగా వాడు పేరు చూచి కుదర్చబడి, అండర్లైన్ చేయండి పదాన్ని, సమస్తమును. మొన్న 25,000 ఇచ్చి బాగా వింటున్నారా? 25,000 హాస్పిటల్ పేరు చెప్పలేదు, ఎందుకంటే హాస్పిటల్ చెడ్డ పేరు వస్తుంది. 25,000 ఇచ్చి మా చర్చ్ మెంబర్ ఇస్తారమ్మ గారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాం. శుక్లాలు అంటారే, అర్థమవుతుందా? ఏంటిది ఆపరేషన్? ఎంత ఇచ్చి? 25,000 ఒక్కరిని చేయించాం, కానీ సరిగ్గా అంతలేదు. ఇక్కడ తేటగా ఏమన్నా ఆపరేషన్ చేశారా? ఇది ఎవరికి సాధ్యం? ఆపరేషన్ చేసి లోపల గ్లాసులు పెట్టినా, లెన్సులు పెట్టినా కూడా మనకి సరిగ్గా కనబడటం. సక్సెస్ అయితే అవ్వచ్చు, లేకపోతే గుడ్డే పోవచ్చు. ఇది ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం అండి? అసలు పుట్టు గుడ్డు వాళ్ళు కూడా చూడగలుగుతున్నారంటే తేటగంట. మళ్ళీ పదాన్ని చూడండి ఎలాగట, తేటగా. అది ఎవరికి సాధ్యం అంటే? ఏ ఐ డాక్టర్కి, ఏ ఐ స్పెషలిస్ట్ కి చెప్పండి, ఏ ఐ సైంటిస్ట్ కి సాధ్యమవుతుంది? ఇది మనిషికి అసాధ్యం, ఇది దేవునికి మాత్రమే సాధ్యం. కొంచెం మనం ముందుకెళ్దాం చూడండి దయచేసి. ఏమ్మా 31 వచ్చిన 31 వచ్చిన అక్కడే చదవండి. 8వ అధ్యాయం 31 వచ్చిన. మనిషి కుమారుడు అనేక ఎన్నికలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను
ఉపేక్షింపబడి చంపబడి చంపబడి ఆ, 3 దినములైన తర్వాత లేవడం ఆలస్యమని ఆయన బోధింపన బోధింప ఎవరి గురించి చెప్తున్నాడు అది? ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను చంపేస్తారు, నేను 3 దినాలు తిరిగి మళ్ళీ చెప్పాలి. మీరు నన్ను చంపేస్తారు, 3వ దినాన్ని నేను తిరిగి మిమ్మల్ని చంపేస్తాను. ఎవరైనా 3వ దినాలు లేస్తానన్న వాళ్ళు చెప్పండి. అమ్మ మాట్లాడండి అమ్మ. ఏమండి పాస్టర్ గారు నన్ను వేసేయండి, నేను 3వ దినాలు లేస్తానన్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడే వేస్తాం. కొద్దిగా ధైర్యం చేసి పెద్ద కింద బాంబు తీసుకొస్తాను. మాట్లాడండి. ఇది మనిషికి మృత్యువును జయించే శక్తి కేవలం ఎవరికి సాధ్యం? మృతులను లేపుటకు, మృత్యువును జయించుటకు సాధ్యమైంది కేవలం దేవునికి. అది మనకైతే ఇన్ని చెప్పాలండి నా యేసు దేవుడు అనడానికి. ఆయన సమాజం ముందు, అందరి ముందు గొంతు చించుకొని చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు నన్ను చంపేస్తారు, కానీ నేను 3వ దినాన తిరిగి లేస్తాను. ఇది మీకు సాధ్యమా? అది మనుషులకు అసాధ్యం, కానీ దేవుడిగా నాకు సాధ్యం. కొంచెం మనం ముందుకు వెళ్దాం. అక్కడే చూడండి, 9వ అధ్యాయము రాసుకోండి. మొదటి 8 వచనాలు చదువుకండి. రూపాంతరం కొండ మీదకి వెళ్ళారండి. పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభు నిజ స్వరూపాన్ని అక్కడ చూశారా? వింటున్నారా? యేసు ప్రభు ఒరిజినల్ గా ఎలాగుంటాడో రూపాంతర కొండ మీద ఎవరు చూశారు? వాళ్ళు దేవుడు ఆయన గుర్తెరిగారు కనుకనే శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా యోహాను సువార్తలు అంటాడు, పేతురు నువ్వు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, తొరబాయ్ మిగతా మీరు 12 మంది కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటే, అప్పుడు పేతురు నిలబడి అన్నాడు, ఏమన్నా తెలుసు ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలవడం, చావనైనా చస్తాం నిన్ను విడిచి మేము. దేవుడిని దేవుడిగా రూపాంతర కొండ మీద సాక్షాత్తు పేతురు ఏం చేశాడు? కళ్ళారా చూశాడు. ఆయన దేవుడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటి చెప్పండి? 17వ వచనం, 9వ అధ్యాయం 17వ వచనం తీయాలి, దయచేసి తీయాలి. ముగింపుకి వచ్చాం మనం. 9, 17కి వచ్చామంటే దాదాపు 10కి వచ్చినట్టే కదా. రావాలా? జన సమూహంలో ఒకటి బోధకుడా, మోగ దయ్యము పట్టిన వచ్చి తిని, అంటే ఏంటంటే అది దెయ్యం, అవాడిని పడద్రోని. దీన్ని మనం ఏమంటాం? మూర్ఛ అంటాం. చెప్పండి, పిట్స్ అంటాం ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమంటాం? మూర్ఛ రోగం. అది ఎక్కడ వాడిని టచ్ చేస్తే ఆడు అక్కడ గిలగిల కొట్టుకుంటాడు పడేసి, కింద నేలబడిపోయి. సో అది చాలా ఇబ్బంది కదండి. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నానండి, టక్ మన వచ్చింది అనుకోండి, అది సరిగ్గా ఇలాగా ఎత్తున దగ్గర వచ్చింది అనుకో, కింద కారు ఆగిపోయింది కదా అక్కడ. సరిగ్గా నేను అక్కడ ఉన్న దగ్గర వచ్చింది అనుకోండి, సగం ఎక్కాక ఏం చేయాలి అప్పుడు? నేను కార్లో కొట్టుకుంటాను, అందరు కలిసి ఒకసారి కొట్టుకుంటాం కింద. ఎక్కడది ఏదో లోయ అనుకోండి, ఆ చింతూరు అలాంటి అన్న ఘాటీలు అనుకోండి, చెప్పండి చాలా బాగుంటది. ఇంకా అలాంటి భయంకరమైన రోగం అండి. అయితే ఏమైందంట? అది ఎప్పటి నుంచి ఉందట? 21వ వచనం చదవండి. అది ఎప్పటి నుంచి ఉందంట? మధ్యలో వచ్చింది కాదంట అది. అడిగాడట. ఎప్పటి నుంచి ఉందంట అది? అది మరి ఎవరు చేయగలరు? అంటే ఏం చూపించలేదు ఎవరికి? వీళ్ళు చూపించి చాలా ట్రై చేశారు. 18 వచ్చిన చదవండి, 18 చదవండి దయచేసి. వచ్చి ఎవరు కూడా కాలేదు, ఎవరు వాళ్ళకి కూడా కాలేదు, ఎవరు కాలేదండి. అదేంటండి బాబు, ఆయన వెళ్ళిపోయాక ఆయన కంటే గొప్ప కార్యాలు చేశారు. కానీ చెప్పండి, ఆయన ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఒక్కోసారి ఏమి శిష్యులు కూడా ఏం చేయలేకపోయారంట. 23వ వచనం నీ వల్లనైతే ఏంటది? అయ్యా నీ వల్ల అయితే కనికరపడా సహాయం నమ్ముట నీ వల్లనైతే. నా వల్ల కాదులే పావమ్మ అన్నాడా? అమ్మ నమ్ముట నీ వల్ల అయితే నా వల్ల కాదులే పావమ్మ అన్నాడా?
ఏమైంది చివరికి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి అది ఏమైంది అది చెప్పనా? నమ్ముచున్నాను, నాకు అగుపట్టు పడకుండా అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పు. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి మోగమైన చెవిటి దయ్యమా వారిని వదిలి పొమ్ము, పొమ్ము, వానిలో ప్రవేశింపు ఇక అప్పటికి ఇంక రావద్దు, ఆజ్ఞాపించుచున్నానని చెప్పాడు. అప్పుడు ఏమైంది? అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలాడించి వదిలిపోయేది. ఇది ఎవరికి సాధ్యం? నీకు నమ్మితే, నీవు నమ్మిన ఆయనకు సమస్తము నీకు అసాధ్యం. నువ్వు నమ్మినోడు ఉన్నాడే ఒక ఆయన, ఆయనకి సమస్తం. ఆయన ఎవరు? నువ్వు నమ్మినాయనా? చెప్పండి. అది మరి ఆయనకి సాధ్యం కాకపోతే దెయ్యం వెళ్ళిపోకుండా ఉండాలి. మరి పోయిందంటే సాధ్యమా అసాధ్యమా? ఏమైంది? ఏమిటండి బాబు? ఇప్పుడు రండి దయచేసి 10వ అధ్యాయం. ఇంక చెప్తూ వెళితే చాలా టైం అయిపోద్ది. నేను కంక్లూజన్కి వచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే, ముగిసాను బైబిల్ అంటే వివరణ చాలా ఉంది, ఇంక నేను మాట్లాడలేదు, షార్ట్ కట్లు చెప్పేస్తాను. 2 words. ప్రసన్న నా దగ్గరకు వచ్చి, ఎందుకంటే నాకు వాడితో చనువు కాబట్టి వాడి పేరు చెప్తున్నాను. నేను ఆయన తిట్టినా నన్ను తిట్టిన పడతాం కాబట్టి. ఏమండి, మిమ్మల్ని ఎవరినన్నా అన్నా కూడా బాధగా ఉంటుంది కాబట్టి, అన్నయ్య నువ్వు మంచి ఐ స్పెషలిస్ట్ అన్నయ్య అంటున్నాడు. ఏ స్పెషలిస్ట్ అంటే నేను అయ్యి బాబు నువ్వు చాలా హై లెవెల్లో ఐ స్పెషలిస్ట్ అన్నయ్య అంటున్నాడు. కానీ నా దగ్గరికి వచ్చి చూపించుకోవట్లేదు. విషయం వినాలి బాగా మీరు. అయ్యి బాబు నువ్వు మామూలు కంటి డాక్టర్ కాదు, నీలాంటి ప్రపంచంలో లేడు అంటున్నాడు. కానీ అది కన్ను బాగలేదు, కానీ నా దగ్గరకు మాత్రం. ఇప్పుడు ఏం చేయాలండి? నేను నిజంగా నేను మంచోడిని అన్న సంగతి వాడు గుర్తిస్తే చెప్పాలి, నా దగ్గర రావాలా లేదా? మాట్లాడండి, అంతే కదా. రైట్. ఇప్పుడు యేసు ప్రభు అన్నది అది 18వ వచనంలో భావం ఏంటంటే, ఒరే దరిద్రుడా, నన్ను మంచి బోధకుడు అంటున్నావు, సత్పురుషుడు అంటున్నావు, నీ అంత గొప్పోడు లేడు, నువ్వు అంత కాదు ఎంత కాదు, ఎంత పొడుగు అంతలా అంటున్నావు. కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? మరి నేను మంచోడిని అయితే నువ్వు నన్ను ఎందుకు, ఆ మంచిని ఎందుకు వెంబడించడం లేదు? అర్థమవుతుంది మీకు? నేను మంచోడిని నువ్వే అంటున్నావు, ఆ మంచిని వెంబడించని నీవు, ఆ మంచిని చేయలేని నువ్వు నన్ను మంచోడని ఉపయోగం ఏముంది? అంటే మనలాగానే ఉన్నారు లేండి. ఆడు కూడా ఎలాగ ఉన్నాడు చెప్పండి? మనలాగా ఉన్నాడు. మనలాగా ఎలాగండి? అదేంటండి అలాగ ఉన్నారు మీరు? నాకు అర్థం కాదు. ఎలాగా? అదే మార్కు సువార్తలో మనం ఎలాగున్నామో వాడు అలాగున్నాడు చూడండి దయచేసి. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పిను, వారితో అనకండి మనతో అనండి. అక్కడ ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చదవండి దయచేసి. అందుకు ఆయన మనతో వారితో ఇద్దరితో ఇలాగండి ఏమన్నాడట? ఈ ప్రజలు స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, గొప్ప దేవుడు ప్రభువా, నీలాంటి శక్తిమంతుడు ఈ లోకాన లేడయ్యా. నీవు మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమా, మా కొండ, మా కోట, గడుగుడ్డ అంటామంట. చెప్పండి. కానీ చెప్పాలి, బూతులు మానం, అబద్ధాలు మానం. చెప్పండి, ₹1 వెరేస్తే చాలు ఆ సారా ప్యాకెట్ కోసం అవసరమైతే పక్కనైనా గుడిచేస్తాం. అరే గొప్పోడా దేవుడా అంటున్నప్పుడు మరి ఆ దేవుడిని ఎందుకు అనుసరించటం లేదు? ఆ దేవుడికి అనుకూలంగా ఎందుకు బతకటం లేదు? మనకి వీడికి ఏం తేడా లేదు. ఒక రకంగా మనకంటే బెటర్ గానే కనపడ్డాడు. ఇందాకే చదువుకున్నాం కదా మనం. వాడు వంగనో ఇంగాడు మోకరించి, మన మోకాలు కూడా ఏం కదా. ప్రజలతో ఏం చేస్తున్నాడట? నీవు సద్బోధకుడవయ్యా, నీవు సత్పురుషుడవయ్యా, మరి నేను మంచోడిని అయితే నన్ను వెంబడించి అన్ని వదిలేసి అన్నాడట. అదే కదా నెక్స్ట్ జరిగింది. నేను మంచోడిని నువ్వేంటున్నావు, బాగానే ఉంది,
మరి మంచోడిని అయితే మంచిని వెంబడించవచ్చు కదా. అల్టిమేట్ గా మంచి చెయ్యాలన్నా, మంచిని వెంబడించాలన్నా, మంచిని కోరాలన్నా అది దైవత్వానికే సాధ్యం, మనుషులకు అది మ్యాటర్. రెండో పాయింట్ చెప్తున్నాను. మరి ఎవరు రక్షించబడగలుగుతాడు? మరి ఎవరు రక్షించబడగలుగుతారు? అదే కదా నెక్స్ట్ ప్రశ్న. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేయుట కంటే సూది బద్ధంలో వంటి దూరుట సులభం, బాగానే చెప్పారు అని అన్నప్పుడు వెంటనే ఏమన్నారు జనసమూహం అంతా, మరి ఎలాగైతే ఎవడు రక్షించబడతాడు? అర్థమవుతుంది మీకు అని అంటే ఆ మాటకేనేమన్నాడు తెలుసా? మీ అంతటి మీరు రక్షించబడడం అనేది అసాధ్యం. అలా రక్షించగలిగిన వాడే దేవుడు, అతనికి సమస్తం సాధ్యం. ఇప్పుడు రక్షించేవాడు దేవుడు. పాయింట్కి వస్తున్నాను. ఇక యేసు దేవుడు అంటానికి రుజువు. అసలు యేసు అంటే అని అర్థం ఏంటో తెలుసా మీకు? మాట్లాడండి. మత్తయి సువార్త 1:21 ఎన్నిసార్లు చదువుకోలేదు మీరు? ఆయనే వారి ప్రజల పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. పాపాల నుండి రక్షించే వాడే చెప్పాలి యేసు. అర్థమవుతుంది మీకు? అంటే పాపాలను రక్షించి పరలోకాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు యేసు. ఆయన చెప్పాడు 14:6 యోహాను సువార్తలో, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడు. రైట్? ఇప్పుడు రక్షణ అనేది మీ అంతటి మీ వల్ల కాదు, ఆ రక్షణనిచ్చేవాడే దేవుడు, అతనికి సమస్తము సాధ్యమని చెప్పాడు. అంటే ఆయన ఏం చెప్పాడు? చెప్పక ఆ రక్షణ ఇచ్చేది నేనేరా దౌర్భాగ్యులారా, నేనే దేవుణ్ణి అని చెప్పాడు. ఇంకేం చెప్పాలి మీకు? అది నాకు మాత్రమే సాధ్యం. ఒక్కసారి మాట చదవండి, మళ్ళీ కలుపుతాము లేదు చెప్పలేం కాబట్టి. ఏమండి? కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం. ఎదుటి గ్రామానికి వెళ్ళొద్దాం, వీళ్ళు భోజనాలు అయిపోతాయి. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుదాం 9వ వచనాల వరకు. చాలా జాగ్రత్తగా చదవాలి. ఎవడును ఏ విధము చేతనైనా అది అంటే నువ్వు పాపం చేసావనుకో, వాడి పాపం నువ్వు తీసేయలేవు సహోదరుడిగా. నేను పాపం చేస్తే నాన్న నా పాపాలు సహోదరుడిగా తీసేయలేడు. మనిషి పాపాలను తీసేయలేడు. అది మనిషికే అసాధ్యం. పాపం తీసివేయడం అనేది మనిషికి అసాధ్యం. అది ముందే చెప్పేశాడు యేసుప్రభు. ఏమండి? ఆ పక్షవాయు కలిగినోడు వచ్చినప్పుడు ఏమన్నాడు? నీ పక్షవాయు పోయింది పో అనలేదు, నీ పాపాలు క్షమించబడ్డాయన్నాడు. అప్పుడు పరిశీలన శాస్త్రులు ఏమన్నారు? అది దేవుడికి మాత్రమే సాధ్యం, నువ్వు దేవుడే ఎందుకు ఆ మాట చెప్తున్నావు అన్నారు. ఏది గొప్ప? పాపాలు తీసివేయడం గొప్ప, రోగాలు తీసివేయడం గొప్ప? చెప్పండి అన్నాడు. పాప రక్షణ, పాపానికి శిక్ష ఏది గొప్ప? ప్రాణరక్షణ, ప్రాణహత్య ఏది గొప్ప అని అడిగాడు. కాబట్టి అదే చెప్తున్నాడు, మనుషులుగా సహోదరులారా మీ పాపాలను మీరు తీసేసుకోలేరు, అది మీకు అసాధ్యం. చదవమ్మా 49వ అధ్యాయం 7వ వచనం. వాని నిమిత్తం మనుషుడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. 15వ వచనం చూడండి. మరి మనిషి అన్నవాడు ఇప్పుడు చదివిన వచనాల్లో సాటి మనిషి చేసిన పాపానికి మరొక మనిషి ఆ పాపాన్ని తీసివేసే శక్తి ఏ మనిషికి లేదు. 15వ వచనం చదువుదాం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడు పాతాళ వశము కాకుండా నా ప్రాణాన్ని రక్షించును, విమోచించును. ఆ విమోచకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఎవడు రక్షించబడతాడండి ఎలాగంటే అని అంటే అప్పుడు యేసు అన్నాడు, అది మీకైతే మనుషులుగా సాధ్యం గాని దేవుడికి ఇది సాధ్యం. ఇప్పుడు సర్వలోక పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి మనుషుల ఆత్మలు నరకానికి వెళ్లకుండా, పాతాళానికి వెళ్లకుండా అడ్డుపడి రక్షించిన రక్షకుడు ఎవరున్నారు ఈ లోకంలో చెప్పండి? యేసు ప్రభువు. అలా రక్షించిన వాడే సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు. అందుకన్నాడు అపోస్తుల కార్యాలు, గుండె బద్దలైపోయే మాట ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. ఈ మాట ప్రార్థన చేసుకున్నాం. ఇక అపోస్తుల కార్యాలు
4వ అధ్యాయం 12వ వచనం. 4:12. అందరు రెడీ అయిపోవాలి. అపోస్తుల కార్యాలు 4:12. మరి ఎవరి వలన మరి భూమి మీదనున్న ఏ మానవుడి వల్ల మీ ఆత్మలకు మీ పాపాలకు విమోచన రక్షణ కలుగదు. ఈ నామమునే ఏ నామం? ఏ నామం? ఏ నామం? యేసునామం. రెడీ చెప్పండి. యేసునామం. యేసు అంటే ఏంటట? రక్షకుడు. యేసు నామమునే ఆకాశము క్రింద మాట చదవండి. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందని. మరి ఎవరు రక్షించబడతాడండి? మళ్ళీ అక్కడికి వచ్చాను నేను. మీరు చెప్పే లెక్కనైతే ఎవరు రక్షించబడతాడండి అని అంటే నా నామాన్నే, ఇది నాకు మాత్రమే చెప్పండి సాధ్యం. అంతే తప్ప ఒరే నన్ను మంచోడు అంటున్నావు, మరి మంచోడైతే మంచి చేయాలి కదా, మంచిని వెంబడించాలి కదా, రారా వచ్చారా అన్నాడంట. చెప్పండి, వచ్చాడా? రాలేదు. ఎందుకని? ఆడి మనసెరిగే. ఆయన ముందాడి మనసెరిగాడు. వీడు పెదాలతో పొగుడుతున్నాడు, వాడి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. ఆయన తెలిసే వాళ్ళందరూ గడ్డి పెట్టాలనే వరుస గడ్డెట్టేశాడు. గడ్డెట్టి చివరాఖరికి మీ అందరికి దిక్కు నేనే, నన్ను చంపేస్తారు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను, మీకు ఇది అసాధ్యం, మీ పాపాలు పోవడం అనేది దేవుడిగా నాకు సాధ్యం. దేవుడి మాటలు మన వెనుకల్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని